హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో 2 బిల్లులు కీలకం. ఫస్ట్ ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇప్పుడు కూటమి గెలవడానికి ఒక 10 to 20% ప్రధానమైన కారణం అనుకోవచ్చు. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి. ఇంకో బిల్ ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతుంది. ఎప్పుడైతే ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చారో జగన్మోహన్ రెడ్డి గారు, ఎప్పుడైతే ఆయన పవర్ కోల్పోయారో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏదైతే పేరు ఉందో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అని, మళ్ళీ అదే పేరుతో ఈరోజు బిల్లు తీసుకొస్తున్నారు. సో ఆ బిల్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనేది కరెక్టే అంటారా? అండ్ వైఎస్ఆర్ యూనివర్సిటీ నుంచి మళ్ళీ పాత ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరు రావడం కరెక్ట్ అంటారా? ఆ తప్పు చేసింది మొదట జగన్మోహన్ రెడ్డి కదండి. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టారు. పేరు పెట్టి 26 సంవత్సరాలు అయింది. అప్పటికి ఎవరికీ రాని ఆలోచన ఈయనకి ఎందుకు వచ్చింది? తర్వాత గవర్నమెంట్ ఇంకో విషయం ఆలోచించాలి. మనకి స్ఫూర్తినిచ్చే దేశ నాయకులు, త్యాగమూర్తులైన దేశ నాయకులు వాళ్ళ పేరు పెట్టాలి కానీ ఎవరి పేరు పెడితే వాళ్ళ పేరు పెట్టడానికి వాళ్ళు ఒప్పుకోకూడదండి ఫస్ట్. ఎందుకంటే మనం అలాగైతే ఈ ప్రాంతీయ భేదం ఉన్నట్టయితే గాంధీ నగరాన్ని ఏ ఊర్లో చూసినా ఉంటుంది కదా. గాంధీనగర్ ఉంటుంది, సుభాష్ చంద్రబోస్ నగర్ ఉంటుంది, శాస్త్రి నగర్ ఉంటుంది. ఎందుకంటే ఆ శాస్త్రి పేరు వాళ్ళ తాలూకు అంటే శాశ్వత ప్రయోజనాలు చేకూర్చినటువంటి దేశ నాయకులు కనుక వాళ్ళ పేరు స్ఫూర్తిగా పెట్టుకుంటాం. ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక ప్రశ్నతో అందరికీ ఎంత ఆత్ముడైపోయాయంటే, ఇప్పుడు అన్నా క్యాంటీన్లు అని పెట్టారు కదా, ఆయన చెప్పగానే ఎంత మంచి బాగా చెప్పాడంటే, లేదు బాగానే ఉంది అన్న క్యాంటీన్, దాంతోపాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్ కూడా పెట్టమని చెప్పాడు. అర్థమైందా? అలాంటి వాళ్ళని పెట్టాలి. డొక్కా సీతమ్మ క్యాంటీన్ అంటే ఆ నిరతానదాత, అదంతా స్టోరీ తర చెప్పుకుందాం. అంటే ఆవిడ చచ్చిపోయినంత వరకు కూడా ఆవిడ అంటే 24/7 అన్నం పెడుతూనే ఉంది మాట. ఆ డొక్కా సీతమ్మ అంటే ఎవరు డొక్కా సీతమ్మ అంత అంటే వీళ్ళు ఒక స్ఫూర్తి వస్తుంది, వాళ్ళు తెలుసుకుంటారు. అలా పెట్టడం మంచిది. అంతేగాని ఎవరి పరిపాలనలో ఉంటే వాళ్ళ డబ్బు కింద వీళ్ళ పేర్లు పెట్టకుండా ఉండడం అన్ని పార్టీలు చెప్తున్నాయి అనమాట. మీరెవరు మీ పేర్లు పెట్టుకోవడానికి? మీరెవరు మీ తండ్రి పేరు పెట్టుకోవడానికి? అలాగని ఎన్టీ రామారావు పేరు ఎందుకు పెట్టచ్చు అంటే, ఎన్టీ రామారావు మహానాయకుడు, ఆయన త్యాగం చేశాడు. ఇండస్ట్రీలో రారాజుగా ఉంటున్నవాడు ఇక్కడికి వచ్చి ఎన్నెన్నో అవమానాలు పొందాడు. అందువల్ల అంత చేసిన పేదలకు సాయం చేశాడు. ఆయన మొదటి పెన్షన్ ప్రారంభించాడు. ఆయన మొదటి రేషన్ 2 రూపాయల కిలో బియ్యం ప్రారంభించాడు. ఆయనే అన్న వస్త్రాలు ఇవన్నీ చేశాడు అన్నమాట. ఎంతోమంది యువకుల్ని నాయకులుగా ఎంపిక చేసుకున్నాడు. రాజకీయాలతో అనుభవం లేకుండా అప్పుడు డిగ్రీ చదువుకొని వచ్చిన వాళ్ళు అందరినీ పెట్టుకున్నాడు. అలాంటి వాడు అయ్యన్న పాత్రుడు, అలాంటి వాడే దేవేంద్ర గౌడ్, అలాంటి వాడే మన ఎవరు మన బుచ్చయ్య చౌదరి, గోరల బుచ్చయ్య చౌదరి ఉన్నాడు, తర్వాత అయ్యన్న పాత్రుడు ఉన్నాడు, పయ్యావుల కేసు, అందరూ అప్పుడు ఉన్నవాళ్ళే కదా. వీళ్ళు ఇప్పుడు కొత్త వాళ్ళు కాదు. వాళ్ళు ఇప్పుడు 44 సంవత్సరాల పాటు పార్టీలో ఉన్నటువంటి విశ్వసనీయ పాత్రులు వాళ్ళు. అందువల్ల మీరు ఇలా పడగొట్టడం మాత్రం, బిల్లు పెట్టడం చాలా సమంజసం. అంతేకాకుండా కడపలో యోగి వేమన యూనివర్సిటీ ఉంది, మళ్ళీ దాన్ని వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పెట్టారు. మరి వేమన కంటే పెద్దవాడు ఎవడున్నాడండి? వేమన కంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఒక అమెరికా వాడు సిపి బ్రౌన్ అని వచ్చి ఆ వేమన తాలూకు గొప్పదనాన్ని తెలుసుకొని ఆ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అనే వ్యక్తి చేత ఆయన వేమన చరిత్రను రాయించాడు. ఆయనకు అందుబాటులో ఉన్నంత వరకు వేమన చరిత్ర రాశాడు. అట్లాంటి వాడిని మనం శాశ్వతంగా స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి కానీ ఎవరో మన కళ్ళెదురుగా కనిపించారని నా పేరు పెట్టేస్తుంది కరెక్ట్ కాదు. కనుక ఇది చేస్తున్న పని మంచి పని, తెలుగుదేశం పని. సో ఇదే వైఎస్ఆర్ యూనివర్సిటీ వైఎస్ఆర్ యూనివర్సిటీ నుంచి ఎన్టీఆర్ యూనివర్సిటీగా మారిపోతుంది. సో దీనికి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కానివ్వండి, లక్ష్మీపార్వతి గారు కానీ, సో వీళ్ళు ఎందుకు అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అప్పుడే ట్వీట్ చేసి చెప్పేశారు ఏమని, సో ఎన్టీఆర్ గారు పేరు మార్చి వైఎస్ఆర్ గారు పేరు పెడితే వైఎస్ఆర్ గారికి పేరు
పెరగదు, ఎన్టీఆర్ గారికి పేరేం తగ్గదు అని జూనియర్ ఎన్టీఆర్ గారు ట్వీట్ చేశారు. అండ్ లక్ష్మీ పార్వతి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తూ మాట్లాడారు. సో ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇది స్టూపిడిటీ అండి. అది ఎన్టీఆర్ గారి గురించి ఆలోచించకుండా ఎన్టీఆర్ గారి పేరుతో ఉండడం అన్నది క్రిమినల్ అసలు యాటిట్యూడ్ అది. ఎందుకంటే ఆ పేరును నీకు దానం చేశారు. కొన్ని వేల కోట్ల కంటే విలువైన పేరు నందమూరి తారక రామారావు అనే పేరు ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాల్లో ఉన్న పేరు. దాని గురించి మాట్లాడకపోవడం, పైగా ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి ఇద్దరు మహాత్ములని చెప్పడం నాకు ఎందుకో అనిపించింది అన్నమాట. ఎంత నీచంగా మాట్లాడతారా, ఎంత అనాలోచితంగా మాట్లాడతారా అనిపించింది. రాజశేఖర రెడ్డి కృష్ణుడి వేషం వేయగలరండి, దుర్యోధనుడి వేషం వేయగలరండి. రాజశేఖర రెడ్డిని చూస్తే అంత చరిష్మా ఉందండి. ఎన్టీఆర్ అయితే ఆయన దైవాంశ సంభూతుడు, మనసు కూడా అంతే, పసిబిడ్డ మనస్తత్వం ఎవరికి తెలియదు. ఆయన దగ్గర ఉన్నాడు కాబట్టి నాకు తెలుసు మాట. పసిబిడ్డ మనస్తత్వం అదే దైవత్వం అండి. మరి కుళ్ళులు కుట్రాలు తెలియవు, ఎంతైనా ఎదురుగా అడిగేస్తారు. వాళ్ళ సొంత తమ్ముడిని అలాగే నిలదీశారు, బయట పొమ్మని చెప్పారు. అది ఆయనతో ఈ రాజశేఖర రెడ్డిని పోలుస్తారా మీరు? రాజశేఖర రెడ్డి అంత నిజాయితీపరుడు ఉంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటుండగా జగన్మోహన్ రెడ్డి అన్ని లక్షలు కోట్లు ఎలా సంపాదిస్తాడు? 33 ఎకరాల్లో బెంగళూరులో ప్యాలెస్ కట్టిస్తే రాజశేఖర రెడ్డి చూశాడు కదా, ఇదంతా అన్యాయం కదా, ఇదంతా అవినీతి కదా, ప్రశ్నించారు కదా. అందువల్ల అది కాదు. రెండవది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది తప్పకుండా అది రద్దు అవ్వాలండి. రద్దు అవ్వకపోతే ఏముంది? ఇప్పుడు ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు కావాలంటున్నారంటే ఓన్లీ ఉత్తరాంధ్రలోనే 4000 ఎకరాలు వాళ్ళు కబ్జా చేశారు. ఆ కబ్జాని రియలైజ్ చేయాలంటే ఇది ఉండాలి, ల్యాండ్ టైటిలింగ్ ఉండాలి. ఉంటేనే ఆ ఈసీలన్నీ మూసేసి రిజిస్ట్రార్లు వీళ్ళందరూ కూర్చొని ప్లాన్ చేసుకొని ఈ 4000 ఎకరాలని కూడా సొంతం చేస్తారు. వీళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేసినట్టయితే వాళ్ళ పేర్లు ఉండవు, వీళ్ళ బినామీ పేర్లు ఉంటాయి. వీళ్ళు ఎవరి పేరుతో ఉందో వాళ్ళ పేర్లతోనే ఉంటాయన్నమాట. ఇంత అవినీతి చేయవలసినటువంటి ఈ భాగవతాలన్నీ బయటపడతాయి నీకు. ఇప్పుడు 26 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ తాలూకు నిర్మాణాలు దాన్ని ఏమంటారు, ఆ కార్యక్రమ సమావేశాలు, పార్టీ తాలూకు కార్యాలయాలు ఉన్నాయి. ఎవరు నేడి కట్టుకున్నారు? ఎవరు మీకు ల్యాండ్ ఇచ్చారు? అంటే చట్టబద్ధంగానే మనం లీజ్ తీసుకుని కట్టామని అంబటి రాంబాబు గారు అంటున్నారు. లీజ్ అంటే ఎలాగండి? లీజ్ ఇచ్చిన వాళ్ళు ఎవడు, తీసుకున్న వాళ్ళు ఎవడు? ఎకరం 1000 రూపాయలు లీజ్ ఇస్తారా మీరు? ఏంటంటే అంబటి రాంబాబు మాట్లాడి తెలుసా? పోలవరం గురించి నాకేమీ తెలియదని చెప్పిన ప్రముఖుడు ఆయన మాటలు మీరు తీసుకుంటారేంటి? ఎకరం 1000 రూపాయలండి. ఎకరం 1000 రూపాయలు ఎందుకు? ఎకరం ఒక 1000 రూపాయలంటే అంతకంటే 500 రూపాయలు 100 రూపాయలు ఎకరం కొనొచ్చు కదా. నువ్వు వేషాడేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం అండి. వాళ్ళు ఎవరో నాయకులు అడగవలసిన అవసరం లేదు, మనమే అడుగుతాం. అంటే ఏంటి? 10 కోట్ల రూపాయలు విలువ చేసేది ఎకరాన్ని మీరు 1000 రూపాయలు లీజ్ తీసుకుంటారా? ఇవ్వడానికి ఎవడిచ్చాడు, తీసుకోవడానికి ఎవడు తీసుకుంటాడు? వీళ్ళందరూ మంత్రులు కదా, వీళ్ళు పౌరుషాలు లేవా? వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని రక్షించలేరా? వీళ్ళు తెలివితేటలు లేవా? వీళ్ళు ముందుకెళ్ళిపోయి సుప్రీంకోర్టులో దాన్ని ప్రకటించి దాన్ని రద్దు చేయలేరా? అంటే అఫ్కోర్స్ బిల్లు పెట్టుకోవాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉండకూడదండి. మన సర్వే నెంబర్ల మీద, మన తాలూకు డాక్యుమెంట్ల మీద ఈ ఫోటో ఏంటండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోటో ఉండాలి, అది యాంబలం ఉండాలి. సో సారీ, అంబటి రాంబాబు మాటల అంబటి రాంబాబు ఏం మాట్లాడతాడండి? కొడాలని ఏం మాట్లాడతాడు? నీ బొచ్చు నా బొచ్చు అంటాడు. ఇదా మాట్లాడే మాటలు? వాళ్ళు ఇంతవరకు కదా ఎందుకంటే అరెస్ట్ చేయలేదు, అంత గొప్పలు చెప్పి సర్వనాశనం చేసేసారు కదా దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ అని. ఏముంది ఇప్పుడు? ప్రభుత్వ కార్యాలయాలనేమో తనఖాకి ఇచ్చేశారు. ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు, ఇసుక కబ్జా, శాండు, ల్యాండు, కొండలు కొన్ని కొండలు కనుమరుగైపోయి రాళ్ళు అమ్ముకోవడంలో. ఎంత అవినీతి జరిగినప్పుడు మళ్ళీ ఇంకా మీ తగుదనమాట సిగ్గుతో చచ్చిపోవాలండి వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు.
తప్పులు తెలుసుకోవాలి, తప్పులు సర్దిద్దుకోవాలి. కానీ ఇంకా దాడికి వస్తారా వాళ్ళు? దాడికి వస్తే వీళ్ళేమో దద్దమ్మల్లా చూసి ఊరుకుంటారా? దాడికి వచ్చినట్టయితే వెంటనే కౌంటర్ ఇవ్వాలి కదా, నిజమేదో చెప్పాలి కదా. ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఒకట వీళ్ళకి అప్పుగా ఇచ్చిందట. కేంద్ర ప్రభుత్వం అప్పుగా ఇచ్చుకున్నా, వీళ్ళు అప్పుగా తీసుకున్నా రెండూ ఒకటే కదా. మొత్తం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర వాడికి అంటే ప్రపంచ బ్యాంకు నుంచి ఎంతైతే తీసుకుంటారో అంతరికి తలసరి అప్పు పడుతుంది కదా, అందరి మీద పడుతుంది, నీ మీద నా మీద కాదు. దాంతో పేర్లగా అభివృద్ధి జరిగినప్పుడు ఇప్పుడు మచిలీపట్నంలో ఇది భారతీయ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్ పెడుతున్నారు. అదే BPCL కోట్లతో కొడుతున్నారు. దానికి ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఉంటారండి? ఎంత జీవనోపాధి? ఒక 60,000 కోటికి 60,000 మంది కనీసం చెప్తాను అనమాట. 1,00,000 మంది పడతారు అంటున్నారు అన్నమాట ఎంప్లాయీస్. 1,00,000 మంది మీద 10 లక్షల మంది డిపెండెంట్స్ ఉంటారు కదా, అది అభివృద్ధి కదా. అలాగే భోగపురంలో ఎయిర్పోర్టు, దానికి కూడా చాలామంది పడతారన్నమాట. అంటే ఒక 5 లక్షల మందిని అక్కడ ఫీడ్ చేస్తున్నారు. అలా ఫీడ్ చేస్తే అందరూ పని పాట చేసుకుంటారు. డబ్బు ఇప్పుడు ఐటీ రాకముందు డబ్బులు ఎక్కడ వేయండి ఎవరి దగ్గర? ఐటీ వచ్చిన తర్వాత ఒకేసారి 10,000 అంటే పెద్ద గొప్ప. మా ఆయన 5 ఫిగర్ శాలరీ అంటారు అనేవారు. ఇప్పుడు అలాంటిది చిన్నపిల్లడు మీసాలు రాకుండా నూనె మీసాలతో 50,000 రూపాయలని బ్యాంక్ పాకెట్లో తీసుకొచ్చేస్తారంట ఇంటికి. అలాగే ఈ పరిశ్రమలు వచ్చాయనుకోండి, కరెక్ట్గా సంపన్న దేశం అవుద్ది. ఉన్న భూమిని అతన్ని ఉపయోగించుకుంటారు. మన భూమి సమృద్ధిగా ఉంది, అదే విశేషం. అంతే కదా. మీ దారిని వెళ్ళిపోతుంటే ఎంత వేకెంట్ ల్యాండ్ కనిపిస్తుంది. సెజ్ భూములు, పంట భూములు కాదు. ఎక్కడైనా డెవలప్ చేయొచ్చు. అంటే ఊర్లోనే నగరంలోనే డెవలప్ చేయలేని లేదు. దాని 10 కిలోమీటర్ల దూరం అయితే మామూలు ల్యాండ్ కనిపిస్తుంది, అది డెవలప్ చేయొచ్చు కదా. అదంతా డెవలప్ అవుద్ది కదా. అది ఆ విధంగా ఉండాలి. ఏమి ఇప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రం ప్రస్తుతానికి చాలా సముచితమైనవి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.